బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగాం జిల్లా కోడకండ్ల మండలం గిర్నితండ గ్రామంలో మెడికో ప్రీతి అంత్యక్రియలు ముగిశాయి. డాక్టర్ ప్రీతిని చివరిసారిగా చూసేందుకు జనం తండోపతండాలుగా వచ్చారు. కుటుంబ సభ్యుల అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. కాగా నిమ్స్లో 5 రోజులుగా మృత్యువుతో పోరాడిన వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. నిమ్స్లో చేరినప్పటి నుంచి ప్రాణాపాయ స్థితిలోనే ఉన్న ఆమె రాత్రి 9:10 తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రీతి మరణంపై ఆమె తండ్రి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాను ఆత్మహత్య చేసుకోలేదని, సైఫ్ హత్య చేశాడని తండ్రి అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. జనగాం జిల్లా కోడకండ్ల మండలం గిర్నితండాల గ్రామంలో మెడికో ప్రీతి అంత్యక్రియలు ముగిశాయి. డాక్టర్ ప్రీతిని చివరిసారిగా చూసేందుకు జనం తండోపతండాలుగా వచ్చారు. కుటుంబ సభ్యుల అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. కాగా నిమ్స్లో 5 రోజులుగా మృత్యువుతో పోరాడిన వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. నిమ్స్లో చేరినప్పటి నుంచి ప్రాణాపాయ స్థితిలోనే ఉన్న ఆమె రాత్రి 9:10 తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రీతి మరణంపై ఆమె తండ్రి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాను ఆత్మహత్య చేసుకోలేదని, సైఫ్ హత్య చేశాడని తండ్రి అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.